శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. ఓం శ్రీమాత్రే నమ. మీన రాశి వారి ఫలితాలు ఆగస్టు నెలలో చూసినట్టయితే, మీన రాశి గ్రహ సంచారం చూసినట్టయితే, జన్మంలో రాహు, 3లో కుజగురువులు, 5లో రవి, తదుపరి 6లో సంచారము, బుధ శుక్రులు 6లో ఉండటము, అట్లానే కేతు 7లో ఉండటము, శని వక్రగతి 11వ స్థానంలో సంచారం ఉంది. ఈ రకమైనటువంటి గ్రహస్థితిని చూసినట్టయితే మీన రాశి వారికి జన్మస్థ రాహు సంచారం వల్ల ముఖ్యంగా నిరాశ నిస్పృహలు లోనయ్యే అవకాశం ఉంటుంది. ట్రావెలింగ్ అంటే ఎక్కువగా తిరగటం అనేది మానుకోవటం మంచిది. అట్లానే ఏదిగా అతిగా తినొద్దు. అతిగా తినటం వల్ల విషం అవుతుంది. ఆహారమైనా ఏ పనులైనా అతిగా చేయకూడదు. చేస్తే కనుక అది క్రమం తప్పకుండా ఏదైనా ఆలోచనలు ఉంటే కనుక వాటిని బ్రేక్ చేసుకోవటం మంచిది. కుజుడు 3లో ఉండటం వల్ల మంచి సాంగత్యము, సోదరుల వల్ల లాభాలు, అట్లనే సహకారం, మిమ్మల్ని సహకరించే వాళ్ళు ఎక్కువగా ఉండటము. గురుడు 3లో ఉండటం వల్ల కూడా కొంత ప్రతికూల వాతావరణము, ముఖ్యంగా జ్ఞాతుల వల్ల కానీ మీ సొంత వాళ్ళే మిమ్మల్ని వేర్పాటువాదులుగా చూడటం, విభేదించటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అట్లనే రవి, సూర్యుడు 6లో సంచారం, రిపునాశనం, శత్రునాశనం ఉంటుంది. అట్లనే బుధుడు వల్ల 6లో విద్యాధిక్యత, విద్యార్థులకు మంచి లాభమైనటువంటి మాసంగా సూచిస్తుంది. పోటీ పరీక్షలు కానీ ఎటువంటివైనా కానీ మంచిగా కోర్సు నేర్చుకోవటం కూడా చాలా మంచిదైనటువంటి సూచన. శుక్రుడు 6లో ఉండటం వల్ల ముఖ్యంగా భార్య కానీ భర్త కానీ అన్యోన్యతలో లోపించటం, లేదా ఎవరికైనా ఒకరికి అనారోగ్యంగా ఉండటం, అట్లానే రతిహాని, అది ఇందాక చెప్పాను కదా, రతి అంటే ఎక్కువగా అతిగా చేయటం వల్ల కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అని. అట్లానే ఈ యొక్క కేతు 7లో ఉండటం వల్ల ఆకస్మికమైనటువంటి ధనలాభాలు, ఆకస్మికమైనటువంటి విపరీత చర్యలు, భయాందోళనలు, వ్యాధిపీడలు, ఇవన్నీ ఆకస్మికంగా జరిగే అవకాశం అప్పటికప్పుడు జరుగుతుంటాయి. మీరు వాటిని ఊహించరు. అప్పటికప్పుడు జరిగేటువంటి ర్యాండమ్గా కండిషన్స్ కొన్ని నడుస్తూ ఉంటాయి. అవన్నీ కూడా ర్యాండమ్గా అట్లా వస్తూ ఉంటాయి. అప్పటికప్పుడు అన్ని మార్పులు, చేర్పులు, పరిస్థితులు, ఒకసారిగా వ్యవహారాలు మార్పులు, అప్పటిదాకా బాగుండడం లేదా అప్పటిదాకా బాగలేకపోవటం, ఇటువంటి ఒక్కసారిగా భయాందోళనలు, ఫియర్లెస్, ఎవరినో మమ్మల్ని ఏమైనా చేస్తారేమోనని, అంటే ఒక టైప్ ఆఫ్ భయం అనేది మనసులో ఉండిపోతుంది. అని ఏమీ జరగదు అక్కడ. మరి వ్యాధులు ఏమైనా వస్తాయేమో అంటే బాగా ఆలోచన అనేటువంటిది ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ప్రతి విషయాన్ని కూడా, ఏ పనినైనా కానీ, రోగాన్ని కానీ, అలా ఆ సెన్సిటివ్నెస్ ఆలోచించడం వల్ల ఏమవుతుంది అని అంటే ముఖ్యంగా అదొక టైప్ ఆఫ్ డిప్రెషన్కి లోన్ చేసే అవకాశం ఉంటుంది. ధన నష్టం ఆల్రెడీ ఉన్నది, ఎందుకంటే ఏళ్ళనాటి శని ప్రభావం నడుస్తుంది కాబట్టి ధన నష్టం ఆల్రెడీ ఉంది. ఇంకా ఏమైనా అంటే జ్ఞాతుల వల్ల, తెలిసిన వాళ్ళు ఎక్కడో దూరపు చుట్టాలు ఉంటారు, మీకు మంచి చేయలేక వాళ్ళతో కూడా మీకు ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి. బయట మీ మీద వాళ్ళు సమ్ రాంగ్ కాంట్రవర్సీస్ ఏర్పాటు చేయటం, అటువంటివి కూడా నడుస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేసుకున్నట్లయితే మీన రాశి వారు ఇటువంటి గ్రహ సంచారం ఉంది, ఏళ్ళనాటి శని ప్రభావం కూడా నడుస్తుంది. కానీ వక్రగతి అయినటువంటి శని ఏదైతే 11లో ఉన్నాడో కొంతవరకు మీకు మేలు చేస్తున్నాడు. ఒక 4-5 నెలలు, అది నవంబర్ దాకా అనేది శని వల్ల లాభాలు అనేవి మీకు గోచరిస్తున్నాయి. అందుకనే పిల్లల వల్ల ఇబ్బందులు అనేవి ఉండవు. ఇంకా మంచి స్థాయిలోనే ఉంటారు పిల్లలు. వాళ్ళకి ఏది కావాలో అది సమయానికి ఇచ్చేటువంటి కెపాసిటీ మీ దగ్గర ఉంటుంది. ధనం కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, కోర్సు పరంగా కావచ్చు. కానీ మీకు మరి మీ పరిస్థితి ఏంటంటే ఎప్పుడైనా కానీ ఎక్కడైనా నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా నడవడం మంచిది. యంత్ర పరికరాలు వాడేటప్పుడు కోసుకునేటువంటివి ఏవైతే ఉంటాయో అటువంటి వాటితో ఆటలు ఆడకుండా ఉండడం మంచిది. మళ్ళీ
గురువుల వల్ల పెద్దల పట్ల గౌరవాన్ని సూచించడం అనేది ఎక్కువగా పెట్టుకోవాలి. మీరు అలా గౌరవంగా ఉంటే మీకు ఎక్కడ నిబద్ధత, మీ గొప్పతనం అనేది తెలుసుకుంటారు. ఎంతప్పటికీ మేము ఎంత చేసినా ఇంతేనా అనే స్థాయికి మీరు దిగజారే పరిస్థితి ఉంటుంది. కాబట్టి పెద్దల్ని గౌరవించారనుకోండి 100% ఇవాళ కాకపోయినా ఎల్లుండని మిమ్మల్ని వాళ్ళు పలానా రోజు ఇలా చేశారు, మంచి చేశారు, నాకు అనారోగ్యం ఉన్నా కానీ, లేదా నాకు అది కాకుండా ధనపరమైనటువంటి చిక్కులున్నా కూడా దాన్ని ముడిపదీసి మళ్ళీ వేరే విధంగా మంచిగా వెళ్ళటానికి అవకాశం ఉందని, అట్లానే కొత్త స్త్రీలు కానీ పురుషులు కానీ పరిచయం వల్ల మీనరాశి వారికి కొత్త వ్యక్తుల వల్ల ఒక వృద్ధి అనేది వచ్చే అవకాశం ఉంటుంది ఇన్ ఫ్యూచర్లో. అలా మంచిదైనటువంటి సూచన అది. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడటం వల్ల మంచి అనేది కలుగుతుంది. ఇంకా వీళ్ళకి ఈ మీనరాశి వారికి ఏదైనా నిరాశను పడకండి. స్పృహతో మీరు ఆలోచన చేయండి. నిరాశగా ఉండకండి. ఏదో అయిపోతుంది, ఇవాళే నాకు ఈరోజు అయిపోయింది, ఇంకా నెక్స్ట్ రేపు ఏం లేదేమో అని ఒక భావనలో ఉంటారు. అవన్నీ పక్కన పెట్టేయండి. ఏదైనా కష్టపడి సాధిస్తే అది మీదే. సునాయాసంగా వచ్చిందనుకోండి, అప్పటికప్పుడు మార్పుల చర్యల వల్ల అది నీది కాదు, అప్పటికప్పుడు సుఖాన్ని అనుభవిస్తున్నారు, అయిపోతుంది. అక్కడ దానికి ధనం కావచ్చు, ఇంకోటి అయినా. కాబట్టి కష్టం వచ్చిందని భయపడద్దు, సుఖపడుతున్నా అని సంబరపడిపోవద్దు. రెండు కూడా సమపాళ్లలో తీసుకుంటేనే జీవితం బాగుంటుంది. కాబట్టి మీనరాశి వారు ఊహాజనితమైనటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రియలిస్టిక్గా మీరు ఆలోచన చేసి ముందరకెళ్ళడం మంచిది. ఇటువంటి ఆలోచన వల్ల మంచి చేకూరుతుంది. కాబట్టి ముఖ్యంగా మీనరాశి వారికి జన్మ రాహు సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు కలుగజేస్తున్నాడు. కాబట్టి అట్లానే గురుడు కూడా బాగాలేదు. కాబట్టి దత్తాత్రేయ క్షేత్ర దర్శనము, దత్తుడి గుడికి వెళ్ళటము, లేదైనా గురుస్థానాలకు వెళ్ళి దర్శనం చేయటము, లేదా శనగలు దానం చేయటం, అట్లనే మినుములు దానం చేయటం, గురువు రాహులకి పూజలు చేసుకోవటం వల్ల నవగ్రహ మండపాలు ఆ యొక్క అనుగ్రహం కలిగి మంచి సత్ఫలితాలు వస్తాయి. ఇంకా మంచి ఫలితాలు పొందాలంటే ఆవుకి దానాగా గురువారం రోజు శనగలు పెట్టడము బెల్లంతో కలిపి, అట్లా శుక్రవారం రోజు మినుములకి బెల్లం కలిపి పెట్టడం వల్ల మంచి సత్ఫలితాలు గోచరిస్తూ ఉంటాయి. ఈ విధమైన మీనరాశి వారికి ఈ ఆగస్టు నెల మంచి అయినటువంటి సూచన. నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. ఆగస్టు మాసం ఫలితాలు వచ్చినట్లయితే వృశ్చిక రాశి వారికి కొంత మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడడం, సమయస్ఫూర్తి ఆలోచన చేస్తూ మాట్లాడాలి. మాటల్లోనే మీ యొక్క నిబద్ధత అనేది బయటపడుతుంది. కాబట్టి చాలా సమయస్ఫూర్తి ఆలోచనగా మాట్లాడితే ఎదుటి మనిషి అపార్థం చేసుకోకుండా ఉంటాడు. ముఖ్యమైన విషయం ఇది ఈ ఆగస్టు మాసంలో చేయాల్సినటువంటి పని. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారిని చూసినట్లయితే వృశ్చికానికి మనము గ్రహస్థితి చూసినట్లయితే 3లో శని వక్రగతి, రాహు 5లో ఉన్నాడు. అట్లానే సప్తమ స్థానం 7వ స్థానంలో కుజ గురువులు, అట్లే 9లో రవి, తదుపరి ఆగస్టు 16 నుంచి 10వ స్థానం సంచారం, శుక్ర బుధులు 10వ స్థానంలో సంచారం, అట్లానే మళ్ళీ కేతు 11లో సంచారం. ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా మీకు అనుకూలమైన అంశాలు ఏంటి అంటే శని వక్రగతి 3లో ఉన్నాడు. ఇది కొద్దిగా సానుకూలమైనటువంటి స్పందన. దీర్ఘకాలికంగా మీరు కొన్ని ఇబ్బందులు ఏవైతే పడుతున్నారో వాటికి కొంతవరకు రిలీఫ్ అనేది చెప్పచ్చు ఈ వృశ్చిక రాశి వారికి. అట్లానే కొత్త పరిచయాలు, సంపూర్ణమైన ఆనందాన్ని పొందడానికి కూడా ఒక మంచి నిర్ణయం ఇది. అట్లానే సుఖ సంతోషాలు వాటికైతే చాలా బాగా ఉన్నాయి. మీకు సంతానం కూడా చాలా అనుకూలంగా ఉంది. మొండిగా వ్యవహరిస్తారు సంతానం. అలా మొండిగా వ్యవహరించాలని మీరు జీవితకాలం చూసుకోక్కర్లేదు. ఏదో సర్ది చెప్పి చేస్తే సరిపోతుంది. వాడిని మీరు విపరీతమైన కోపాన్ని చూపించి వాడిని రాల్చడం వల్ల మీకే ఇబ్బందులు కలుగుతాయి. వస్తు నాశనము, ఏదైనా వస్తువులు ఏవైతే ఉంటాయో
అవి కొంతవరకు ఇబ్బంది, హోమ్ అప్లయన్స్ లాంటివి ఏవైతే ఉన్నాయో అవి కొంత ఇబ్బందికరమైన వస్తువు అంటే అదైనా కావచ్చు, వాహనమైనా కావచ్చు. వస్తువులు జాగ్రత్తగా దేనికి దానికి అప్పుడే ఏదైనా ఇబ్బంది వస్తే ఎప్పుడైనా చూసుకోవటం మంచిది. అట్లానే మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు బంధుమిత్రాలతో చాలా జాగ్రత్తగా వ్యవహరించి మాట్లాడటం మంచిది. ప్రముఖుల్ని కలుస్తారు, మంచి లాభాన్ని పొందుతారు వాళ్ళతో. అట్లానే కుజుడు 7లో ఉండటం వల్ల సత్ఫలితాలు అనేవి రాక కొంతవరకు అనారోగ్య సూచనలు ఉన్నాయి. అంటే అతి వేడి ఉష్ణము కానీ, లేకపోతే భుజాలకు సంబంధించి నొప్పులు కానీ, వెన్నుకు సంబంధించిన నొప్పులు కానీ అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. రక్తహీనత, రక్తం కూడా లోపించే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా రక్తానికి కానీ ఏదన్నా అనారోగ్య సూచన వస్తుంది అంటే దానికి వెంటనే మీరు బలం టాబ్లెట్ లేదా డాక్టర్ని సంప్రదించడం చేయడం మంచిది. గురుడు మంచి ఫలితాలు ఇస్తున్నాడు. పుణ్యక్షేత్ర దర్శనాలతో పాటు పుణ్యుల్ని కలవటం, సత్సాంగత్యం ఉండటం, పుణ్యక్షేత్ర దర్శనంతో పాటు అక్కడ ఉన్న పుణ్య ఫలితాలు పొందటం, సంపూర్ణమైన ఆనంద వాతావరణం అనేది గురువు గోచరిస్తున్నాడు. కాబట్టి రవి ఇక్కడ 9లో ఉన్నాడు. సూర్యుడు అధికారం వల్ల లాభము, కార్యజయం అనేది కలుగుతుంది. తదుపరి ఆగస్టు 16 నుంచి 10వ స్థానంలో సంచారం ఉన్న రవి స్వక్షేత్రాధిపతి. వృత్తి ఉద్యోగాలు చేసేటువంటి వారు జాగ్రత్తగా సమయస్ఫూర్తి ఆలోచనగా మాట్లాడి ఎదుటివారికి సమాధానం చెప్పాలి. అట్లానే బుధుడు వల్ల బుద్ధిమాంద్యత అనేది కలుగుతుంది. కాబట్టి ఆలోచన ధోరణి కొంతవరకు ఆలోచింపజేసుకునేటట్టుగా పెట్టుకోండి. అప్పటికప్పుడు ఆలోచన ధోరణి మాంద్యం కలుగుతుంది, అంటే బ్లాక్ అయిపోతుంది మైండ్ అనేది. కాబట్టి అలా కాకుండా కొంత ఆలోచన చేసినా నిర్ణయం చెప్పండి. అట్లానే శుక్రుడు కూడా అక్కడే ఉన్నాడు 11వ స్థానంలో. ఈ 10వ స్థానంలో శుక్రుడు సంచారం వల్ల నూతనమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి మంచి కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఏదైనా కార్యం కానీ, ఆనందం కానీ, విందు వినోదాల్లో పాల్గొనడం వల్ల శుక్రుడు వల్ల ఆరోగ్యకరమైన వాతావరణం ఉంది. కేతు 11లో ఉండటం వల్ల సత్కీర్తి లాభం పొందుతారు, ఇష్టకార్యసిద్ధి, మంచి క్షేత్ర దర్శనం ఏదైతే ఉందో చేసుకోవటం వల్ల మంచి ఆలోచనలు అనేవి ఇంకా పెరుగుతాయి. కాబట్టి మొత్తం మీద వృశ్చిక రాశి వారు చూసినట్టయితే ప్రతికూల వాతావరణం ఉండే గ్రహాలు ముఖ్యంగా చెప్పాలంటే రాహు. ఈ రాహుని అనుగ్రహం పొందడానికి కానీ ఆదివారం అమ్మవారికి ఆరాధన, కుంకుమార్చన చేసుకోవడం చాలా విశేషమైనటువంటి గుణం. అట్లనే ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్ల మంచి సత్ఫలితాలు పొందుతారు. ఇవి కాకుండా ఇంకా ఏమైనా చేసుకోవచ్చా అంటే ఖడ్గమాల స్తోత్ర పారాయణం కానీ, కుంకుమార్చన కానీ, అమ్మవారి క్షేత్ర దర్శనం కానీ చేసుకోవడం మంచిది. మీరు అవి ఎరుపు రంగు గోవుకి కందులు నానబెట్టి ఆవుకు పెట్టడం వల్ల మంగళవారం రోజు ఈ అపవాదాలు మిగతా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నశించిపోయి మంచి సత్కీర్తి, సత్లాభాలు అనేవి కలుగుతాయి. ఈ ఆగస్టు నెలలో ఈ వృశ్చిక రాశి వారికి 70% బాగుంది, 30% బాగాలేదు. కాబట్టి ఆలోచన ధోరణితో మెలగండి, మంచిగా సమాధానం చేయండి అంత మంచిగా. అప్పుడు మీ మీద ఎటువంటి అపవాదం అనేది రాదు.